మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్లో రాజకీయాలు హాట్ గా మారాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసే భంగపడ్డామని, ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని పలు పార్టీల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా బీజేపీలో తను వివిధ హోదాల్లో పార్టీకి సేవ చేసినప్పటికీ తనకు టికెట్ కేటాయించకుండా వేరే వారికి ఇచ్చారంటూ బేతి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ పార్టీని అంటిపెట్టుకున్న తనకు ఇప్పుడు అన్యాయం చేశారని మరో మహిళా కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్వేంద్ర పరిషత్తులో నగర కార్యదర్శిగా 2 పర్యాలు పనిచేసి, అలాగే భారతీయ జనతా యువమోర్చాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి, తర్వాత నగర ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీగా పనిచేసి, అదేవిధంగా నగర అధ్యక్షునిగా 2020 మార్చి వరకు కూడా కొనసాగడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యతలను నేను ఎంతో శ్రమించి కష్టపడి నేను నా బాధ్యతను నిర్వర్తించాను. ప్రజలు కూడా ప్రజా సమస్యలను పోరాటం జరిగింది. నా మీద అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులు అన్ని కూడా ఇప్పుడు ఇంకా కూడా నా మీద కేసులు వస్తా ఉన్నాయి. ఇవాళ ఇంత రకంగా పార్టీ కోసం కష్టపడి వాళ్ళ పార్టీని స్థాయికి తీసుకొచ్చా మాలాంటి వాళ్ళకి వాళ్ళ టికెట్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నేను కూడా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నాకు దాపురించింది. ఇవాళ ఎందుకు దాపురించింది అంటే కొంత పెద్దల యొక్క వివరశైలి వల్ల వాళ్ళు ఒక ఉంటుంది పొగలతో ఇవాళ నేనే రాజు నేనే మంత్రిగా మెదగాలంటే ఇవాళ ఏ ఒక్కరు కూడా ఇవాళ మనుగడ సాధించలేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 66 డివిజన్లకు కూడా బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారు, ఈ కరీంనగర్ కార్పొరేషన్కు ఇన్ఛార్జిగా వచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జీవి రామకిషన్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు ఒక కమిటీగా కూర్చుండి ఈ 66 డివిజన్లో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, అదేవిధంగా పార్టీల సీనియర్లను కానీ పార్టీల ఉద్యమకారులను కానీ అన్నీ కలుపుకొని ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా 66 డివిజన్లకు సంబంధించి ఒక గొప్పగా 66 డివిజన్లో శక్తిగా పోటీ చేసే ఒక బలమైన శక్తిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నగరంలో నిలవబోతుంది. ఆ విధంగా వారు అనుభవంతో ఇలా ఒకసారి కౌన్సిలర్గా, ఒకసారి కార్పొరేటర్గా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 ఏళ్ళు మంత్రిగా ఈ కరీంనగర్ నగరంలో మూల తెలిసిన వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా మరి వారు ఎవరైతే బాగుంటుందని మా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన నాయకులను గుర్తించి వారికి బిఫాములు ఇచ్చి ఈరోజు బరిలో దించడం జరిగింది. మాకు అన్యాయంగా చేసిర్రు. మాకు టికెట్ ఇత్త మీకే అని నిన్న నైట్ 12 అవుతుంది. శబానా కంగ్రాచులేషన్, టికెట్ నీకే కన్ఫర్మ్ అయింది. మహేష్ గౌడ్ అన్న నీకు అనౌన్స్మెంట్ చేసిండు, స్పీకర్ అయిపోయింది అనేది, నీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పే వరకు మేము సంబరాలు చేసుకుంటూనే ఉన్నాం. 10 నిమిషాలు బిఫోర్ మనకి నీకు కాదు ఇక్రమ్ సికందర్కి కన్ఫర్మ్ అయిందని మాకు మెసేజ్ వచ్చింది. ఫామ్ మొత్తం మున్సిపల్కి సబ్మిట్ చేసిన వరకు ఈ రాత్రి మాకు నిద్ర లేవు. నేను నరేందర్ అన్న ఇంటికి పోయినా చైర్మన్గా, ఎందుకంటే అన్ననే మాకు ముఖ్యం కాబట్టి అన్న కింద మేము ఆరిపోయిన చెట్టుకి నీళ్లు పోపించి పచ్చకి చేసి మేము ఇక్కడ కరీంనగర్లో